హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. నేను పెట్టే వీడియో మీరు మొత్తం చివరి వరకు చూడండి. అసలు అప్పుడు మీకు అర్థమవుతుంది. మన లేడీస్కి రక్షణ అయితే లేదు. మన లేడీస్ని ఎవ్వరు కాపాడలేరు. అసలు మనకి ఇంట్లో రక్షణ లేదు, బయట రక్షణ లేదు. మరి ఎక్కడ రక్షణ దొరుకుతుంది మనకి? ఎక్కడ మనం సేఫ్టీగా ఉంటాం చెప్పండి? ఎక్కడ ఉంటాం? ఎక్కడ ఉండలేము. మన లేడీస్ వాళ్ళకి బతుకులే లేవు. అసలు ఇంట్లో వాళ్ళని నమ్మడానికి లేదు, బయట వాళ్ళని నమ్మడానికి లేదు. అసలు నిన్న ఇన్స్టాగ్రామ్ జరిగింది ఒక ఘోరం చూసారా? ఒక తల్లిని ఒక కొడుకు నా దగ్గర పండుకుంటావా పండుకోవా అని చెప్పని కొట్టడము, కన్నంత పీకడము, వెనక సైడ్ అయితే మొత్తం ఇట్లా బరికాడు అసలు గోర్లతోటి. అసలు ఇంత ఘోరంగా తయారవుతున్నారంటే అసలు ఎవరి రక్షణ? ఇంకెవ్వరు కాపాడతారు మన లేడీస్ని? ఎవరు సపోర్ట్ చేస్తారు? ఇలాంటి ఎన్ని ఘోరాలు చూడాలి? ఎవడిని నమ్మాలి? 9 నెలలు కడుపును పెట్టుకొని పెంచి అంత పెద్దవాడిని చేసినాక ఇలా తయారవుతున్నారంటే దానికి కారణం ఏంటి? వాడు మందు ఫుల్లుగా తాగాడు. ఆ మత్తులో వాడికి పెళ్ళామైంది, తల్లి అయింది, ఎవడు కనపడట్లేదు. మరి పెళ్ళాం ఉందో లేదో తెలియదు, కానీ తల్లి అయితే సోషల్ మీడియాలో అయితే పెట్టింది, ఇన్స్టాగ్రామ్లో అయితే. అది చూస్తుంటే ఘోరంగా ఉంది చూడడానికి, వినడానికి. మనకి ఎట్లా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. ఆ తాగుడు మత్తులో అసలు చిన్నపిల్లలని చూడలేకపోతున్నారు. తాగడం వల్లనే ఇలా జరుగుతున్నాయి. అసలు మందు కనిపెట్టినోని కొట్టాలి. మందు లేకుండా చేస్తే చాలా పేద కుటుంబాలు కూడా కాపాడగలుగుతారు. అసలు మందు తాగడం వల్ల అసలు చిన్నపిల్లల కానీ అమ్మ అని చూడకుండా ఇలా రేప్ చేయడము రెడీ అవుతున్నారంటే అబ్బాయిలు. అసలు ఏమైపోతుంది అసలు? ఎవరు కాపాడతారు అసలు? ఇలాంటి ఘోరాలు నేరాలు ఇంకెన్ని చూడాలి? అసలు ఆ తల్లి ఆవేదన చూస్తే మీరు చూడండి. ఎవరైనా పెద్దోళ్ళు పోయి చూడండి ఇన్స్టాగ్రామ్లో ఆ తల్లిని ఎట్లా పీకాడవాడు. వాడిని ఆటోలో పడేసి తన్ని పెడుతుంది. ఆ తల్లి అసలు బయట పెట్టిందంటే వాడు ఇంకా ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి అసలు సోషల్ మీడియాలో. ఎవరు బయట పెట్టట్లేదు. ఆ తల్లి తట్టుకోలేక ఈ ఘోరం తెచ్చి బయట పెట్టింది. వాడిని ఇప్పుడు అడ్డంగా నరికేయండి. మన మత్తు దిగినాక వాడిని నరికేయండి. వాని కొవ్వు అణుగుతుంది. ఇలా కామం కళ్ళకెక్కి సస్తున్నారు మగవాళ్ళు అయితే. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే ఈ మందు తాగడం, మత్తు పదార్థాలు చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇది గవర్నమెంట్ దయచేసి అరికట్టాలని అయితే కోరుకుంటున్నాను. లేడీస్కి అయితే రక్షణ లేదు. లేడీస్ని కాపాడేది ఎవరు? తల్లిని కూడా ఇంట్లో కొడుకు కూడా ఇలా చేస్తున్నాడంటే మీకు అర్థమవుతుందా ఎంతవరకు వెళ్ళిపోతుందో అసలు? ఒక కొడుకు తల్లిని రేప్ చేయకపోయాడంటే నా దగ్గర పండుకుంటావా పండుకో అని చెప్పని కొట్టబోయాడంటే అసలు దేవుడా, చూడాలంటేనే ఎలా ఉందంటే రక్షణ ఎవరిస్తారు మనకి? మీరే చేయండి. గవర్నమెంట్ ఆదుకోవాలని అయితే కోరుకుంటున్నాను. ఒక తల్లి బాధ అర్థం చేసుకొని ఈ వీడియో అయితే మీరు చివరి వరకు చూడండి. గవర్నమెంట్ వరకు పోవాలి వీడియో. ఆ తల్లిని ఆ కొడుకుని అయితే అడ్డంగా చంపేయాలని అయితే మేమైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇలాంటి నేరాలు ఘోరాలు ఇంకెక్కడ జరగకూడదని చెప్పి అయితే మేము కోరుకుంటున్నాము.